హ్యాపీ ఉగాది గాయ్స్. హాయ్ గాయ్స్, ఈరోజైతే ఉగాది అనమాట. సో ఉగాదికి నేను చీర కట్టుకున్నా అండ్ ఇప్పుడైతే నేను పూజ చేయబోతున్నా అండ్ ఉగాది పచ్చడి చేయబోతున్నా అనమాట. సో ఆ మీరు చూడబోతున్నారు. సో మనకి ఉగాది పచ్చడి చేయడానికి ఏమేమి కావాలంటే పచ్చి మామిడికాయ, దాని తర్వాత చింతపండు, మనం వచ్చి దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత బెల్లం, దాని తర్వాత మిరియాలు, దాని తర్వాత ఉప్పు అనమాట. ఉప్పు కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, సో ఇవన్నీ మనం అట్లాగే వేయమన్నమాట. సో ఇవన్నీ ఇదేమో కట్ చేసుకోవాలి, ఇదేమో మనము గుజ్జులాగా చేసుకోవాలి, దాని తర్వాత ఇది కూడా కొంచెం గట్టి పౌడర్ లాగా చేసుకోవాలి, దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో అవి చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, ఈ చింతపండు ఉంది కదా, దాన్ని బాగా కలుపుకొని గుజ్జు తీసుకోవాలన్నమాట. మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టినాం కాబట్టి గుజ్జు చేసేటప్పుడు ఈజీగా ఉంది. నానబెట్టకుండా కానీ మీరు గుజ్జు చేయాలనుకుంటే చాలా కష్టం గాయ్స్. ఓకే, కలిసిపోయింది. మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్, చింతపండు గుజ్జు రెడీ. నా మైక్ అయితే ఆఫ్ అయిపోయింది గైస్, దాని తర్వాత నేను చూసుకోలేదు. సో వీటికన్నిటికీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ అయితే మనం చింతపండు గుజ్జు అయితే రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే మనం మామిడికాయను వచ్చి బద్దలు చేసుకొని దాని తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో అలాగా మనం కట్ చేసేసుకొని దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మామిడి పిందిని వేస్తారంట, బట్ మామిడి పిందులు మాకైతే దొరకలేదు ఇక్కడ. పచ్చి మామిడికాయలు అయితే దొరికినాయి కాబట్టి మేము అదే వాడుకుంటున్నాం గైస్. సో కట్ చేసుకున్న తర్వాత నేనైతే లైట్గా వాటర్లో వచ్చి దాన్ని వాష్ చేసుకొని దాని తర్వాత ఆ మామిడి బద్దల్ని మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో అయితే కలిపేసాను అనమాట. అలా ఉగాది పచ్చడికి కావాల్సిన 2 ఇంగ్రీడియంట్ అయితే మనం యాడ్ చేసేసామా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సో బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం అయితే నేను ఇందాకే కొట్టుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నా. సో దాన్ని కూడా మనం యాడ్ చేయాలన్నమాట. సో ఇది యాడ్ చేసిన తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇందాక పెప్పర్ని అయితే నేను దంచి ఇట్లాగా పౌడర్ చేసుకున్నా, అంటే దంచలేదు, మిక్సర్లో పట్టేసుకున్నా. దంచేటప్పుడు నాకు ఇంత నైస్గా అయితే రాలేదు, అందుకని నేను మిక్సర్లో వేసేసాను అనమాట. సో అదొక మనం ఎంత కావాలో అంత, నేనైతే కొంచెం 1/2 స్పూన్ వేసుకున్నా చిన్న స్పూన్తో. అది వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే నేను ఉప్పు వేసుకున్నాను అనమాట. సాల్ట్ కొంచెంగా సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ అయిన ఒక విషయం అయితే నాకు దొరకలేదు, అది ఏం మిస్ చేశాను ఉగాది పచ్చడిలో అనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి. సో మన సింపుల్ అండ్ క్విక్ ఉగాది పచ్చడి అయితే రెడీ. అండ్ టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చింది. ఆ టేస్ట్ ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను అనమాట. సో దీని తర్వాత నేనేం చేశాను అంటే, ఉగాది పచ్చడి రెడీ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ చేసేదానికైతే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను పసుపు నీళ్ళు చల్లుకుంటున్నా, ఇల్లంతా చల్లుకొని దాని తర్వాత నేను పూజ చేసేదానికైతే స్టార్ట్ చేసేస్తాను. చెప్పు, ఫస్ట్ ఏం చేయాలి? అక్కడ ఏం చేస్తున్నా అక్క? నేను దీపావళి చేస్తున్నానా? అదేంది, నూనె ఎత్తి దీపాలకి పోస్తున్నా. దీపం వెలిగేదానికి ఫస్ట్ ఏం చేయాలి? నూనె దీపావళికి పోస్తుండవు, తర్వాత వెలిగిస్తుండవు. దాని తర్వాత ఒత్తి పెట్టుకోవద్దా? ఒత్తి పెట్టుకోవాలి, వెలిగిస్తుండ్రు. ఎస్, ఒత్తి పెట్టుకొని దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను అక్కడ? ఇదేంది ఇది? కడ్డీలు. నీకు తెలుసా? ఎన్ని కడ్డీలు తీసుకోవాలి? 2 కాదు, నేను 5 తీసుకున్నా. మేము 5గురం కదా ఇంట్లో. దాని తర్వాత ఏం చేస్తున్నాను? దండం పెట్టుకో, కడ్డీలు వెలిగించి దాంతోనే దీపం పెట్టేస్తా, దీపం వెలిగించేస్తా నేను.
ఎప్పుడురా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అక్కడ? తిప్పుతుండు, తిప్పుతున్నానా? గుచ్చుతుండు. అయ్యింది కడ్డీలు. అవునా? తర్వాత తర్వాత ఏం చేయాలి పూజలు? మూత పెట్టేయాలి. తర్వాత ఇదేంది తెలీదు. సాంబ్రాణి. సాంబ్రాణి. నువ్వా? నేనే. అది ఇదేంది సాంబ్రాణి. సాంబ్రాణి. సాంబ్రాణికి ఇచ్చేసి నెక్స్ట్ టెంకాయ కొట్టాలన్నమాట. అది తెలిసి ఇలా టెంకాయ. అది చెప్పు, అయితే చూసి చెప్పాలి వీడియోలో ఏముందో. టెంకాయ. అప్పుడు కొడుతుండు, ఇరిగిపోద్ది. బాగా కొట్టలా. బాగానే కొట్టలా చూడు. నీరు రాలేదు. ఇరిగింది, కొంచెం లైట్గా ఇరిగిందనమాట. అదిగా వస్తున్నాయా? ఇంకా దాని తర్వాత గట్టిగా కొడితే బాగా వస్తుంది. ఇంకో కొడుతున్నా. ఏం చేస్తున్నాను? టెంకాయ ఎరగ తీసేసి. కృష్ణవా, నేను స్ట్రాంగ్. కుంకం పెట్టుకుంటాము, తర్వాత దీపం వెలిగిస్తుండ. గంటి కొడుతుండవు. ఏం చేస్తున్నాను అక్కడ? అంతే, ఇంక లేదు. దండం పెట్టుకుంటాడు. అయిపోయింది పూజ. అయిపోయిందా? అయిపోయింది. సో ఇప్పుడైతే నేను చేసిన ఉగాది పచ్చడి మా ఇంట్లో ఇవ్వబోతున్నాను అనమాట. వాళ్ళ రియాక్షన్ మీరు చూడబోతున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే ఏ టేస్ట్ అయితే మనకు తగులుతుందో అట్లాగే మన ఇయర్ అంతా ఉంటుంది అనేది మన ఉగాది పచ్చడిలో మనం తీసుకునే ఒక నీతి అనమాట. ఏం టేస్ట్ వచ్చింది ఫస్ట్? సో లంచ్కి అయితే నేను గుడ్డు పులుసు చేయబోతున్నాను అనమాట. లెట్స్ డూ ఇట్. గుడ్లో ఒక పక్క ఆన్ చేసేసి అది ఇటు పక్క ఆయిల్ పోసాను అనమాట. సో ఆనియన్ ఇది కట్ చేసేసిన, టమాటా ఏమో ప్యూరీ లాగా చేసుకున్నా, దాని తర్వాత అల్లం వెల్లుల్లి ఏమో దీంట్లో దంచబోతున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఆయిల్ పెట్టేసాం కాబట్టి దాంట్లో తాలింపు గింజలు వేసుకుందాం. తర్వాత కొంచెం జీరా, కొంచెం మెంతులు, కరివేపాకు కూడా తెచ్చిపెట్టమ్మా ఫ్రెష్గా. అవి ఒక 4 రెబ్బలు వేసుకుంటా. పటపట అన్నీ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఆనియన్. కొంచెం ఫ్రై చేసుకోండి. సో ఇవి బ్రౌన్ అవ్వాలన్నమాట. ఆ గ్యాప్లో మనం ఏం చేయాలంటే దంచుకుందాం. మనం బాగా దంచుకున్న తర్వాత వీటిని ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో వేసేయాలన్నమాట. కొంచెం వాటర్ ఉందా ఇంకా. సో కొంచెం ఇది బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాని వేసేయాలన్నమాట. సరిపోతుంది.
ఉప్పు వేయాలి. నేనేమో గుడ్లు ఉడుకుతూ ఉన్నాయి అనమాట. టమాటా కొంచెం బాగా ఉడికిందనమాట. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కారం వేయాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నా. ఓకే, 2. మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసి కలుపుకోవాలన్నమాట. కూర కూడా ఆల్మోస్ట్ రెడీ. ఆయిల్ కూర సపరేట్ వస్తుందా, ఇంకా ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే టొమాటో గుజ్జు రెడీ. దీంట్లో గుడ్డు వేస్తే గుడ్డు పులుసు అయిపోతుంది అనమాట. అంతే కుకింగ్. సరే, మేమైతే గుడ్డు దీంట్లో కలపట్లేదు, ఎందుకంటే మా డాడీ ఈరోజు గుడ్డు తింటారు కాబట్టి. సో అంతే, గుడ్డు పులుసు ఫైనలీ మన టొమాటో గుజ్జు రెడీ. నేనైతే గుత్తంగానే చేసిన. మీకు కొంచెం నీళ్ళుగా కావాలి, పులుసులాగా కావాలి అనుకుంటే మీరు నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు అన్నమాట. అంతేగా, సింపుల్ కుకింగ్. కానీ టేస్ట్ ఎట్టుంటుందో తెలీదు. ఎనీవే, నా సైడ్ నేనైతే వంట చేసేసాను అనమాట. ఇంకా ఆఫ్ చేసేస్తాను. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు గైస్. మా చెల్లి సోకులు చేసేసింది. నేనైతే ఏం రెడీ అవ్వలే. గుడి పోదమా? ఆడ కదలరు గైస్ మా ఇంట్లో వాళ్ళు. సో ఇంట్లోనే మేము ఈరోజు. దట్స్ అవర్ ఉగాది. సాల్ హ్యాపీ ఉగాది గైస్.